ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు స్టోరీలో ఆదాయాన్ని ఎలా పొదుపు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక ఊరిలో సోమనాథ్, రఘురామ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరు ఒకే కంపెనీలో ఒకే జీతానికి పనిచేసేవారు. వారి ఆదాయం నెలకు 30,000. కానీ ఆ ఆదాయాన్ని వారు వాడుకున్న విధానమే వారి జీవితాలను మార్చేసింది. రఘురామ్ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈరోజు సంపాదించాం, ఈరోజే అనుభవించాలి అనే రకం. జీతం రాగానే కొత్త బట్టలు కొనడం, స్నేహితులకు పార్టీలు ఇవ్వడం, ఖరీదైన వస్తువులు ఈఎంఐలలో కొనడం చేసేవాడు. నెల ఆఖరు వచ్చేసరికి చేతిలో రూపాయి మిగిలేది కాదు. తర్వాత చూసుకోవచ్చులే, ఇప్పుడు వచ్చే ఆదాయం చాలదా అనుకునేవాడు. కానీ సోమనాథ్ అలా కాదు. సోమనాథ్ మాత్రం చాలా పద్ధతిగా ఉండేవాడు. జీతం రాగానే ముందుగా 5,000 తీసి పొదుపు చేసేవాడు. మిగిలిన 25,000 ఇల్లు గడవడం, అవసరమైన వస్తువులు కొనడం చేసేవాడు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండేవాడు. ఆదాయం ఎంత అనేది ముఖ్యం కాదు, అందులో మనం ఎంత దాచుకున్నాం అనేదే ముఖ్యం అని నమ్మేవాడు. ఇలా 5 ఏళ్ళు గడిచాయి. ఒకరోజు ఇద్దరూ పనిచేసే కంపెనీ నష్టాల్లో పడి ఉద్యోగుల జీతాలను సగానికి తగ్గించేసింది. అంటే ఇద్దరి ఆదాయం ఒకేసారి 15,000 అయిపోయింది. ఇక రఘురామ్ ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. అప్పటికి ఉన్న ఈఎంఐలు కట్టలేక, చేతిలో అస్సలు డబ్బులు లేక అప్పులు చేయడం మొదలుపెట్టాడు. మానసిక ఒత్తిడితో సతమతమైపోతున్నాడు. సోమనాథ్ ఏమాత్రం కంగారు పడలేదు. 5 ఏళ్లుగా తను చేసిన పొదుపు, దానిపై వచ్చిన వడ్డీ కలిసి ఒక పెద్ద మొత్తంగా మారాయి. జీతం తగ్గినా ఆ పొదుపు డబ్బు ఉండడంతో తను ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా గౌరవంగా బతికాడు. ఈ స్టోరీలోని నీతి: మన ఆదాయం ఎంత పెద్దదైనా పొదుపు లేకపోతే ఒక చిన్న నష్టం రాగానే జీవితం తలకిందులైపోతుంది. ఆదాయం ప్రవాహం లాంటిది, పొదుపు అనేది ఆ నీటిని దాచే డ్యామ్ లాంటిది. ఎండాకాలం, కష్టకాలంలో ఆ డ్యామ్ నీళ్ళే మనల్ని కాపాడుతాయి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. ఫస్ట్ టైం మన ఛానల్స్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుసుకుందాం.